హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎక్కడికి మనం వెళ్తుంది? లొకేషన్ తెలియదు మా. అరే లొకేషన్ నువ్వే కదా చెప్పిన నాకు. అది మ్యాప్ లో చూడాలి మా. అది క్రిస్టల్ క్లియర్ వాటర్ అనేసి ఒకటి ఉందన్నమాట, వాటర్ ఫాల్స్ టైపు. అక్కడికి వెళ్తున్నాము. పైనుంచి ఏమైతే వాటర్ ఫాల్స్ పడవు అనమాట. మనం అయితే అక్కడ నది టైప్ లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ గా. చూద్దాం మనం అక్కడికి వెళ్ళేసి. ఇప్పుడు మనం వెళ్ళే దారి నాయక్ అనమాట. ఈ నై మీరు చూసే ఉంటారు. నై వీళ్ళవా. ఓకేనా, మనం అంతా అయితే ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మీరు చూసేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. మనం కోటూరు నుంచి మాధవరం బోర్డుకి వెళ్ళాలి. అక్కడి నుంచి రైట్ సైడ్ రైల్వే గేట్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే మనం ఒక 8 కిలోమీటర్స్ అయితే బైక్లో వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం అక్కడంతా మట్టి రోడ్ అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన రోడ్లో కూడా ఎవరో వెళ్తూ ఉన్నారు, అంతా కార్లు వేసుకునేసి. ఇక్కడ వ్యూ కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మేమైతే 20-30 స్పీడ్లో అయితే స్లోగా వెళ్తూ ఉన్నాం. లొకేషన్స్ అంతా బాగా చూసుకుంటా. మీరు ఎవరన్నా రావాలంటే కూడా రండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. మొత్తం వాటర్ వచ్చేసి కొండల మధ్యలో వాటరు. చాలామంది వస్తున్నారు అనమాట. ఈరోజు మేము వెళ్తున్నాము. బైక్స్ కూడా ఒక 10-15 దాకా వెళ్తూ ఉన్నాయి. రోడ్డు అయితే మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం అయితే వాటర్ వచ్చేసి మొత్తం రోడ్డు అంతా చాలా గలీజ్ అయిపోయింది. ఇటువంటి రోడ్డు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బైకులు కూడా కొంచెం స్కిడ్ అయ్యాయి, చూసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే రోడ్డు కొంచెం దూరమే ఉంది ఇలాగా, తర్వాత అయితే బాగానే ఉంది. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా వెళ్ళామంటే మళ్ళీ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం అడవే. పైనుంచి హీట్ ఉన్నా కూడా కొంచెం క్లైమేట్ అయితే చల్లగానే ఉంది. ఇలా మనం వెళ్తున్న దారిలో కూడా వాటర్ కొంచెం ఫ్లో అవుతూ ఉన్నాయి. అవి కూడా క్రాస్ చేసుకుని వెళ్తూ ఉన్నాము. అయితే బైక్ రైడ్ అయితే భలే మజా వస్తుంది ఫ్రెండ్స్, ఇట్లా వెళ్తే ఫ్రెండ్స్తో పాటు. మేమైతే అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. లొకేషన్ అయితే ఇదే. చూడండి బైక్స్ కార్స్ ఎన్ని ఉన్నాయో. నైమ్ ఇప్పుడు వస్తున్నాడు. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉంది. చూడండి వాటర్ లెవెల్ ఎంత ఉన్నాయో. ఇక్కడ చూసినట్టయితే మొత్తం బైక్స్ కానీ కార్స్ కానీ చాలామంది అయితే వచ్చారు. లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయినారు. చూడండి, మన బైక్ కూడా పార్క్ చేసాము. ఇంకా మనం కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము. ఓకేనా, వ్యూ అయితే సూపర్ ఉంది స్టార్టింగ్లోనే. ఇక్కడి నుంచి అయితే మొత్తం అడవిలో నడచాలన్నమాట. మొత్తము దారి అయితే నడిచి మొత్తం ఏర్పడిపోయింది లోపలంతా. ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయన్నమాట. వీడియో అయితే కొంచెమే పెట్టున్నాను, పూర్తిగా అయితే పెట్టలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి కట్ చేసి పెట్టాను. చూడండి, వంకోనే పోవాలా. ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఇలాగే ఉండదు రోడ్ అంతా. మొత్తం అప్ అండ్ డౌన్స్ రోడ్ అంతా, చాలా జాగ్రత్తగా పోవాలా. ఇక్కడ చూడండి మొత్తం ఎంత హైట్ ఉందో. మొత్తం కొండ అనమాట. కొండ ఎక్కాలి లోపల నుంచి. ఇక్కడ కన్నా కొంచెం జారిందంటే కింద పడిపోతారు. అట్లే చాలా జాగ్రత్తగా ఉంకొని అయితే పోవాల్సి ఉంటుంది. ఇంకైతే ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయిపోయినాము. ఇలా కొండలు మొత్తం రాళ్ళు ఉన్నాయన్నమాట, గుట్టల టైప్లో. ఇవంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలా. ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్తే మన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం, అక్కడికి వెళ్ళి వాటర్ ఉన్నాయో లేదో కూడా తెలియదు. క్లిస్టర్ క్లియర్ అనేసి చాలామంది చెప్పున్నారు. మా గ్యాంగ్లో అయితే నైమ్ వెళ్ళున్నాడు. ఇప్పుడైతే ఇలా ఒక కట్టి మీద అయితే క్రాస్ అవుతున్నాము. కొన్ని అయితే వాటర్ ఇలాగ మధ్యలో ఫ్లో అవుతూ ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం మట్టి ఉంది. అలాగ ఒక కట్టి పెట్టేసి మొత్తం అయితే మేము క్రాస్ అయిపోయాము అందరము. ఇక్కడ లోపలైతే వ్యూస్ అయితే బాగున్నాయి. అడవి మనిషిలో ఒక లవా అని ఒక అడవి మనిషి అరుస్తున్నాడు. దారి మర్చిపోయాడంట. చెప్తూనే ఉన్నాయి, వాడికి తెలిసినట్టు వెళ్ళక ముందు. కానీ ఆల్మోస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంది. ఈ 1 కిలోమీటర్ అయిపోయిందంటే మొత్తం మనకి ఇంకా మన లొకేషన్ అయితే రీచ్ అయిపోతాము. ఫైనల్లీ మనం అనుకునే ప్లేస్కి అయితే వచ్చేసాం. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా క్లియర్గా ఉన్నాయి. కింద చిన్న స్టోన్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి క్లియర్గా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. కింద పాచి ఉంది, అది కూడా క్లియర్ కనిపిస్తూ ఉంది.
అక్కడ ముందు పక్క ఇంకా కొలను ఉంది చూడండి, అక్కడ ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయండి వాటర్. చూద్దాం అక్కడికి వెళ్ళి. మొత్తం అయితే ఎంత క్లియర్గా ఉన్నాయి వాటరు. కింద స్టోన్స్ కూడా కనిపిస్తాయి చూడండి, మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. అసలు డస్టే లేదు అసలు లోపల. వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఇది అనమాట మేము చూసాము మామూలుగా మ్యాప్స్లో గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ వస్తే ఈ లొకేషన్ కనబడింది. లవ అయితే ఇంతకుముందు రాలేదనుకుంటా, నయీం ఒక్కడే వచ్చాడు. చూడండి ఆల్రెడీ మాకన్నా ముందే వచ్చున్నారు కదా, బైక్స్ అన్నీ స్టాప్ చేస్తున్నారు. వాళ్ళైతే స్విమ్ చేస్తున్నారు అక్కడ. మా వాళ్ళంతా ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. లొకేషన్ అయితే ఇంత దూరం వచ్చిన తర్వాత వర్తే ఫ్రెండ్స్. ఇది వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. చూడండి చేపలు చూడండి ఎలా ఉన్నాయో లోపల. చేపలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి, కావాలంటే ఇంటికి కూడా ఎత్తుకోవచ్చు. ఇక్కడ మేమైతే కొంచెం నయంతో ఆడుకున్నాము. ఉన్న రాయి తీస్తున్నాడు, ఉరి అంత పెద్ద రాయితో కొడతాడు, బతకాల చచ్చిపోవాలా. ఉరి 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 అదేస్తావు ఇప్పుడు ఉరి. ఫ్రెండ్స్ అంతా మేము ఒక 40 minutes అయితే స్విమ్మింగ్ చేసాము. తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడైతే నేను కొంచెం రూట్ మిస్ అయ్యాను. ఇక్కడ మా వాళ్ళు ఆడుకున్నారు నాతో. ఇలా లెఫ్ట్ నుంచి పోవాల్సి ఉంటే వీళ్ళు స్ట్రైట్ నుంచి రమ్మన్నారు. తర్వాత అయితే నేను మొత్తం తిరుక్కొని లెఫ్ట్ నుంచి అయితే వచ్చాను. ఇదైతే బ్రిడ్జ్ అనమాట, కొంచెం క్రాస్ అయిపోయి అవతలకి వెళ్తే మన బైక్స్ ఉన్నాయి అక్కడ తీసుకొని మనం స్టార్ట్ అయిపోతాం. తర్వాత ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఓల్డ్ బ్రిడ్జ్ కానీ ఇది మొత్తం అంతా వాటర్కి ఫ్లో అయిపోయింది, అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. రోడ్ అంతా పగిలిపోయింది చూడండి. ఇక్కడ అంతా ఎయిర్ అనమాట, మొత్తము వాటర్ అంతా కూడా చాలా బాగున్నాయి. మేమైతే బైక్స్ తీసుకొని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరైతే షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.